ఇప్పుడు మనం క్లోరాల్కలి ప్రాసెస్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాము. ప్రాసెస్లో మనకి సోడియం హైడ్రాక్స్ అనే ఒక మెయిన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఫామ్ అవుతుంది అనే దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఎక్వైస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని పంపించినట్లయితే ఈ సోడియం క్లోరైడ్ అనేది డికంపోజ్ అయ్యి క్యాథోడ్ దగ్గర మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. వి ఆల్ నో దట్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్. సో మనకి బేస్ తీసుకున్నట్లయితే ఫినాప్థలిన్ అనేది బేస్లో పింక్ కలర్ని చూపిస్తుంది అనమాట. బేస్ అనేది సో బేస్లో మనం తీసుకున్నట్లయితే ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ ఇది. ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది పింక్ కలర్ని చూపిస్తుంది. అంటే మనకి పింక్ కలర్ వచ్చింది అని అంటే ఇక్కడ బేస్ అనేది ఉంది అని అర్థము. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయటం కోసం చూడండి, ఇక్కడ మనకు బ్యాటరీ, తర్వాత 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్గా కార్బన్ రాడ్స్ అంటే పెన్సిల్ లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్ స్టిక్ని తీసుకున్నాను. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు సాల్ట్ సొల్యూషను, సో వాటరు. సో మనం ఈ వాటర్లో ఈ సాల్ట్ని డిజాల్వ్ చేద్దాము. సో ఇదే ఎక్వైస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సో ఈ సోడియం క్లోరైడ్ ఎక్వైస్ సొల్యూషన్ ఆఫ్ ఈ సోడియం క్లోరైడ్నే మనము ఏమని పిలుస్తామనంటే బ్రైన్ సొల్యూషన్ అని పిలుస్తాము. సో ఇప్పుడు దీన్ని మనం ఈ గ్లాస్ ట్రేలో తీసుకున్నాము. తీసుకొని దీనికి ఫినాప్థలిన్ ఇండికేటర్ని యాడ్ చేద్దాము. సో ఇప్పుడు మనం దీని నుంచి ఎలక్ట్రిసిటీని పంపిద్దాం, ఏం జరిగిద్దో చూద్దాము. సో ఈ ఎలక్ట్రోడ్ దగ్గర పింక్ కలర్ అనేది ఫామ్ అవటాన్ని మనం గమనించవచ్చు. ఈ పింక్ కలర్ ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే, సో అక్కడ మనకి సోడియం క్లోరైడ్ నుంచి కరెంటుని పాస్ చేసినప్పుడు, ఎక్వైస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ నుంచి మనం కరెంట్ని పాస్ చేసినప్పుడు మనకి క్యాథోడ్ దగ్గర సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఫామ్ అవుతుంది. ఆ బేస్ ఉండటం వల్ల సో మనకి ఈ సొల్యూషన్లో మనం ఏం చేసాము, సో ఫినాప్థలిన్ని యాడ్ చేసాము. సో కాబట్టి ఈ సొల్యూషన్లో మనకి బేస్ ఫామ్ అయింది. ఈ సొల్యూషన్ అనేది డికంపోజ్ అయ్యి బేస్ ఫామ్ అవడం వల్ల ఈ క్యాథోడ్ దగ్గర మనకి సో ఈ పింక్ కలర్ అనేది అపియర్ అవుతుంది. ఎందుకంటే బేస్ అనేది తీసుకున్నట్లయితే ఫినాప్థలిన్ సొల్యూషన్లో మనకి పింక్ కలర్ని చూపిస్తుంది. కాబట్టి సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ బేస్ ఫామ్ అయిందంటే సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఈ ఎక్స్పెరిమెంట్ని మనం పిల్లలకి కానీ చూపించినట్లయితే వాళ్ళకు కొద్దిగా సరే అర్థమవుతుంది ఈ క్లోరాల్కలి ప్రాసెస్ గురించి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇది క్యాథోడ్. సో ఈ క్యాథోడ్ దగ్గర మనకి బేస్ ఫామ్ అయింది. అదేవిధంగా యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకనే దీన్ని మనం క్లోరాల్కలి ప్రాసెస్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట.